Hi friends, welcome back to our channel. Today we are discussing about the trial balance format. Format ఎలా ఉంటుందో చూసుకుందాం. ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఫస్ట్ పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ అంటే అసెట్స్ ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ డెబిట్ సైడ్లో వస్తాయి అండ్ క్రెడిట్ సైడ్లో లయబిలిటీస్ అదర్ ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ సైడ్లో వస్తాయి. సో లైక్ ఫస్ట్ పర్చేస్ అనేది డెబిట్ సైడ్లో వస్తుంది. మీకు తెలుసు మన క్వశ్చన్లో కూడా ఇస్తారు, సేమ్ ఎలా ఉందో అలానే ఇస్తారు ఫార్మేట్. దీనికి మనం దాన్ని సొల్యూషన్లో రాసుకోవాలి. టూ సైడ్స్ బోత్ ఈక్వల్ రావాలి, టూ సైడ్స్ ఆన్సర్. సో ఫస్ట్ పర్చేస్ డెబిట్లో వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ పర్చేస్ రిటర్న్ మనకి క్రెడిట్లో వస్తుంది. నెక్స్ట్ సేల్స్ మనకి క్రెడిట్లో వస్తుంది అండ్ సేల్స్ రిటర్న్ డెబిట్లో వస్తుంది. లైక్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంటల్ ఇన్కమ్, శాలరీస్, డ్రాయింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్, స్టేషనరీ, వేజెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడ్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఇన్కమ్స్ కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, అవన్నీ మన క్రెడిట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ డెబిటర్స్, ఫర్నిచర్, మెషినరీ, క్యాష్, ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విప్మెంట్స్ అండ్ ఇవన్నీ మనకి అసెట్స్ అన్నీ మనకి డెబిట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ లైక్ డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఓపెనింగ్స్ కూడా డెబిట్ సైడ్లోనే వస్తాయి. దీంట్లో నుంచి మనకి క్రెడిట్స్, క్యాపిటల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ స్టాండింగ్ రెంట్స్, ఇవన్నీ మనకి మళ్ళీ క్రెడిట్ సైడ్లో వస్తాయి. మనం దీన్ని ఈక్వల్ చేసుకొని మనకి బోత్ సైడ్స్ ఆన్సర్ ఈక్వల్ రావాలి. సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.